హాయ్ కిట్టి, హౌ ఆర్ యు? ఫైన్. హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బాబు గారు. లేకుంటే మీ అక్క లాఠీతో కాలిరగొడుతుంది. ఇప్పుడు అంత అవసరం అంటారా? ఎవరిన అంటే నిజం అనుకుంటారు. అయితే మోడల్ గా సెటిల్ అయిపోయి డాన్స్ వదిలేస్తావా? వదిలేయడమా? డాన్స్ నా ప్రాణం. నీకే కాదు, మా ఆవిడకి ప్రాణమే. పెళ్లికి ముందు చాలా బాగా చేసేది. నిజమా అక్క? వావ్. ఏ డాన్స్ చేసేదానివి? కూచిపూడా? కాదు, భరతనాట్యం. పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ చేస్తోంది మా ఆవిడ. డాడీ ఇలాగా ముందు మీ పని చెప్పాలి. వీడిని మీరే చెడగొడుతున్నారు. చూడు చైతన్య, మన ధనరాజు గారు 100 రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు. ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని, మన ఆఫీసుని మర్డర్ చేశారని కేసు పెట్టారంట. అవును సార్. మంత్రిగా నేను చెప్తున్నాను, ముందు కేసు విత్డ్రా చేసుకో, ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి. అందరికీ మంచిది, సరేనా? సరే సార్, ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి. దేనికి? పేపర్లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి. చూడు ఐఏఎస్, రెచ్చిపోబోక. నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను, తీసుకో. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అంతేకాని ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు. నన్ను ఇంగ్లీష్ లో తిడతావా? నీ అంతు చూస్తా, నిన్ను చక్కెరకి మనియాలు పట్టిస్తా. ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను. నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు. రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్లను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుచితే నష్టం అట్టుకు ఉండదు. అక్కడేమో స్పాట్ బిల్లింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం. ఏంటయ్యా ఎండి మిరపకాయలు చిన్న కాకిలాగా తెగరుస్తున్నావు? నేను అసలే మంత్రిని. నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను సస్పెండ్ చేస్తా. నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా, ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు. అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్. గుడ్ బై. అమ్మో, వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భోగతం బయటకు వస్తుంది. వీడు ఇంకో ఐఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు. ఈ రాజీనామా లెటర్ నేను చింపారిస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజీ పడి బతకలేక. రాజీ పడమని ఎవరన్నారు? రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు. ఏమిటండి ఇది? ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా? చాంతాడు తక్కువగా ఉందని బావని పూడ్చుకుంటారా? ఇది నీళ్లున్న బావి కాదు శాంభవి, ఎండమావి. ఈ సిస్టమ్ మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది. అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను. పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఉద్యోగంలోనే పోరాడొచ్చు కదా. అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు? బుద్ధి లేక. అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న, ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలోకి రావద్దు అంటావు, అంతేనా? రై, ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా. మీరు భార్యాభర్తలు కావడానికి కారణం నేను కావచ్చు, కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్. మీకేం తెలియదు, మీరు వెళ్ళండి. ఏమండి, ఆవేశపడుకుని ఒక నిమిషం ఆలోచించండి ప్లీజ్. చూడు, నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్టు కూడా రిజైన్ చేస్తాను. లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తులను రుజువైంది. కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలను పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది. ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా, వాడు చేసింది కరెక్టేనని. మనకేదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం, కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం? అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతికించు. మేడం ఫోన్. హలో. ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది? కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా? ఎందుకు ఫోన్ చేసావు? నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన అకేషన్ లో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పకుండా వస్తావులే. మినిస్టర్లంతా వస్తున్నారు కదా, వాళ్లకు సెక్యూరిటీగా. బాయ్. ఓకే ఓకే. రామ్మా శాంభవి, నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటని కదా. దట్ ఈస్ ధనరాజ్, ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలన్ని ఏమీ చేయలేదు.
నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో కానీ మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్ నీ ప్యాంటు టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావు అనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నమస్తే ధనరాజు గారు. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది. బాబు నువ్వు కేక్ కోసి మీ అన్నయ్య గారు నోట్లు పెట్టమ్మా. మీరేం ఫీల్ అవ్వద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి. గుడ్ అంకుల్, గుడ్ అంకుల్. అంకుల్ మరే నాకు ఆ బెల్ట్ కావాలి. నేను తీసుకొస్తాను కదమ్మా, నేను తీసుకొస్తానుగా. కూల్ డౌన్ అమ్మా సాంబి, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోనూ పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. ఇదిగో తీసుకో బాబు. అంకుల్ అంకుల్ మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే ఏమవుతామా? నేను ఎవరినైతే ముట్టుకుంటాను వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. సత్తేనా ప్యాంటు కూడానా? షర్ట్ ఒకటి చాలే, వీళ్ళందరూ చెప్పు. ఇగో చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇన్స్పెక్టర్. yes మేడం. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్ట్రీ. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం.